ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ మంచక్క. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా? యాక్చువల్గా నార్త్ ఫ్లోరిడా ట్రిప్లో ఇది థర్డ్ డే అండ్ ఫోర్త్ డే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి కుకింగ్ హడావిడి అనుకుంటున్నారా? యాక్చువల్గా చిన్న పాప ఉంది కదండి, సో అలా హోటల్లో కుకింగ్ చేసుకుందామని ఎలక్ట్రిక్ రిలేటెడ్ స్టవ్స్ అవి కూడా తీసుకెళ్ళామన్నమాట. సో అప్పుడప్పుడు అట్లా కుక్ చేసుకుని కూడా తిన్నాం. భలే థ్రిల్లింగ్ అనిపించింది హోటల్లో కూడా కుక్ చేసుకోవడం. యాక్చువల్గా ఆ రోజు మ్యాగీ తిన్నాను అనమాట. సో అది తినేసాక మేము ఎక్కడికి వచ్చామంటే ఇలా డాల్ఫిన్ షో లాగా ఒకటి అక్కడే ఉంది ఆ ప్లేస్లో, అలబామాలో. సో అక్కడికి మేము డాల్ఫిన్ షో చూడటానికని వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే బోట్ లాగా ఉంటుంది. ఇక్కడ అందరినీ మనకి టికెట్ తీసుకొని ఇక్కడ అన్నీ ఇలా ఎక్కించుకొని మన అలాగా లోపలికి సముద్రం లోపలికి తీసుకువెళ్ళి అలా డాల్ఫిన్స్ని అన్నీ చూపిస్తారనమాట. ఇదేంటంటే బ్యాక్ వాటర్స్ కదా, సో అందుకని దీనిలో అలలు ఉండవు, స్టిల్గానే ఉంటాయి వాటర్. సో మనకి సముద్రం లోపలికి వెళ్తే మధ్యలోకి వెళ్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే ఫన్నీ పార్ట్ ఏంటంటే మేము ఆ రైడ్ని కొంచెం ఎంజాయ్ చేసాం, కానీ బట్ డాల్ఫిన్స్ అంతగా కనిపించలేదు. బట్ అప్పుడప్పుడు బాగా కనిపించాయి, అంటే చిన్నగా కొంచెం పైకి వస్తున్నాయి అనమాట. కంప్లీట్గా పైకి ఫుల్గా రాలేదు. సో ఆ షో చూసేసుకొని యాక్చువల్గా అక్కడ ఇంకా వేరే ప్లాన్ కూడా ఉండింది, బట్ కొంచెం చల్లని బ్రీజ్ రావడంతో వాళ్ళు కూడా కొంచెము క్లైమేట్ సహకరించట్లేదని ఇంకా బ్యాక్ తీసుకొచ్చేసారు. ఇంకా కెప్టెన్ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పి అక్కడ కొంచెం వెళ్ళి అది టైంపాస్ చేసిందనమాట. రైడ్ అయితే బాగానే ఉంది, బట్ వెదర్ కొంచెం బాగా చిల్డ్గా ఉండడంతో ఇంకా బాగా చల్లని బ్రీజ్ వచ్చిందనమాట. సో అందుకని ఇంకా మేము బ్యాక్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇలాగా మా ఫేవరెట్ ఎంటైర్ ట్రిప్లో మా ఫేవరెట్ ప్లేస్ని చూపించబోతున్నాను. వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇదేంటంటే ఇలాగా థీమ్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉంటాయి కదా, అట్లాంటిది ఉంటుందన్నమాట. అలా అలా ఒకటి ఇలాగా ట్రాపిక్ ఫాల్స్ అని చెప్పి దానికని వచ్చాము. సో ఈ అమ్యూజ్మెంట్ పార్క్ ఏంటంటే బయట ఉంటుంది, దీని లోపల ఒకటి ఆక్వా సీ వరల్డ్ టైప్లో అలాగే లోపల ఇండోర్ వాటర్ పార్క్ ఉందన్నమాట. సో దానికి మేము టికెట్ సపరేట్గా తీసుకుని లోపలికి వెళ్ళాము. ఇదంతా షాపింగ్ ఏరియా లాగా ఉంటుంది. సో బయట చిల్డ్ వెదర్కి లోపలికి రాగానే హమ్మయ్య అన్నట్టు అనిపించింది. ఇంకా జాకెట్లు తీసేసి ఇంకా ఫుల్ రెచ్చిపోయామన్నమాట. సో ఇంకా ఫుల్గా వాటర్లో బాగా ఆడుకున్నాము. ఇంకా మా బుట్టది కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసింది. యాక్చువల్గా కొంచెం ఇంకా చలిగా ఉందని చెప్పి తను ఎక్కువసేపు ఆడనివ్వలేదు. ఇంకా అట్లా అయిపోయిందనమాట. ఇంకా ఆ రోజు రిటర్న్ అయిపోయి నెక్స్ట్ డే ఏంటంటే పనామా సిటీ చూసుకుందామని చెప్పి ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 3-4 అవర్స్ డ్రైవ్ ఉంది. ఆ డ్రైవ్కి వెళ్ళి అక్కడ హోటల్లో స్టే చేసి మర్నాడు మళ్ళీ రెడీ అయ్యి ఇంకా మళ్ళీ బయటకు వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. యాక్చువల్గా ఇలా బ్రేక్ఫాస్ట్ ఆ రోజు ఇలాగా హోటల్స్లో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఫ్రీ బ్రేక్ఫాస్ట్ పెడతారు కదా, అది ట్రై చేసాము. యూజువల్గా అమెరికన్స్ మోస్ట్లీ ఇలా బ్రెడ్ టోస్ట్లు, ఓట్ మీల్ ఇలానే తింటారు. సో వై నాట్ అని చెప్పి మేము కూడా అది తిన్నామన్నమాట. రోజు మార్నింగ్ అలా ట్రై చేసాము. సో ఆ తర్వాత ఇక చూస్తే ఇంకా మా హోటల్కి బ్యాక్ సైడే బీచ్ ఫ్రంట్ హోటల్ అనమాట మేము తీసుకుంది. యాక్చువల్గా మాకు తెలీదు, అది అనుకోకుండా బుక్ చేసుకున్నాము. ఇలా బయటికి రాగానే చక్కగా బీచ్ కనిపించింది హోటల్లో నుంచి. బయటకు వస్తే రిసెప్షన్లో నుంచి అసలు భలే థ్రిల్లింగ్ అనిపించింది. ఆ వాటర్ చూడండి ఎంతో బాగున్నాయో అసలు, సీ గ్రీన్గా. నేను ఇప్పటిదాకా ఇలాంటి సీ గ్రీన్ ఇది అయితే చూడలేదు. బీచెస్ చాలా బాగుంది అనిపించింది. ఫస్ట్ అయితే ముందు రెడీ అయిపోయి అక్కడ చక్కగా మంచి మంచి పిక్స్ దిగేసి అప్పుడు ఇంకొక ఫేవరెట్ ప్లేస్కి, ఎంటైర్ ట్రిప్లో మాకు ఇంకొక ఫేవరెట్ ప్లేస్ ఉంది. అదేంటంటే ఈ మిర్రర్ మేజ్ అని చెప్పి అక్కడే పనామా సిటీ బీచ్ దగ్గరే ఇట్లా ఉంటుందన్నమాట. సో దీనికి వచ్చాము. ఇదేంటంటే మిర్రర్ ఇమేజ్ అంతా మనకి మిర్రర్ మేజ్లా ఉంటుందన్నమాట. సో దానిలో ఏంటంటే మనం ఒక సైడ్ నుంచి వెళ్ళి ఒక డోర్లో ఇంకొక వైపు నుంచి ఇంకొక వే నుంచి రావాలి. అంటే ఏది మిర్రర్ ఏది వే అనేది చూసుకొని అది మనకి బాగా కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట. అట్లా రావాలి. 3-4 టైమ్స్ మనం వెళ్ళడానికి వాళ్ళ అవకాశం ఇస్తారు. అలా నేను మా హస్బెండ్ ట్రై చేసాము. ఇంకా తర్వాత పిల్లలు వేరే వాళ్ళకి వేరే టికెట్స్ తీసుకుని ఇలా షూటింగ్ గేమ్, లేజర్ గేమ్ అవి కూడా ఆడిపించామన్నమాట. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా డ్రెస్ చేంజ్ అన్నట్టుగా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ టు పెవేలియన్ టైప్లో మేము మళ్ళీ బీచ్కి వెళ్ళాము. ఈసారి వాటర్లో దిగుదాము అని చెప్పి ఇంకా ఖచ్చితంగా దిగాలి అని వెళ్ళామన్నమాట. సో నేనైతే ఫుల్గా దిగలేదు, పిల్లలైతే బాగా
బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా అయితే బ్రీజ్ వల్ల మనకి కొంచెం కోల్డ్ అనిపించింది, కానీ వాటర్ అయితే వామ్గానే ఉన్నాయి, అంత కూల్గా ఏం లేవు. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు వాటర్లో. ఇంకా బయటకు వచ్చాక ఫుల్గా చలి చలి అన్నారు. డ్రెస్సెస్ చేంజ్ చేశాక మళ్ళీ సెట్ అయిపోయారు అన్నట్టు చెప్పలేదు కదా. యాక్చువల్గా మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్ళామన్నమాట. సో అలా ఫుల్గా ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా, ఓటింగ్ లాగా భలే ఎంజాయ్ చేసాము. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకా అక్కడ లంచ్ చేసేసి ఇంకా బ్యాక్ టు పెవేలియన్ ట్యాంపాకి వచ్చేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.